హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపాస్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా. ముందుగా మనము బెండకాయలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఆయిల్ లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పెనంలో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని చిట్టపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అడుగు అంటుతున్న టైంలోనే టమోటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టమోటాలు కూడా మగ్గిచ్చేసి దాంట్లోనే తగినంత ఉప్పు వేసేస్తే తొందరగా అయితే టమోటాలు మగ్గిపోతాయండి. మనకు కావాలంటే మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టమోటాలు మగ్గుతున్నప్పుడే కొబ్బరి పొడి వేసుకునేటట్లుంటే కొబ్బరి పొడి వేసుకున్న టేస్ట్ బాగుంటుందని నేను ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని టమోటా పూర్తిగా మెత్తబడేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, పూర్తిగా ఇట్లా మెత్తబడిపోయింది కదా. ఈ మెత్తబడిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఇమిరిపోవాలండి. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత మనం ఇప్పుడే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలండి. ఈ మసాలా ఎంత మగ్గితే బెండకాయలు అంత బాగా టేస్ట్ వస్తాయండి. బెండకాయలు ఎక్కువ ఉడకడానికి టైం పట్టదు, తొందరగా అయితే ఉడికిపోతాయి. చూడండి, ఇలా కలుపుకునేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలాగనే మనం బెండకాయలు అయితే వేయకూడదండి. కొద్దిగా వాటర్ వేసి ఈ మిశ్రమం మొత్తం ఆ వాటర్లో కలిసిపోయిన తర్వాతనే మనం బెండకాయలు యాడ్ చేసుకుంటే ఆ బెండకాయలు ఈ నీళ్ళు ఇమిరిపోయేలోపు ఈ మసాలా అంతా బెండకాయలకి అయితే పట్టేస్తుంది. చూడండి, ఇలా వేసుకొని ఈ నీళ్ళంతా పూర్తిగా ఇమిరిపోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా ఇమిరిపోవాలి. మనం ప్లేట్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు చూసారా, ఇప్పుడు నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి కదా. ఈ నీళ్ళు ఇమిరిపోయిన తర్వాత మనకు తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని, బెండకాయలకి ఎక్కువ వాటర్ మనకు సరిపడదండి, తక్కువ వాటర్ అయితే పడుతుంది. ఇలా వాటర్ వేసుకునేసేసి చూడండి, బెండకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ టైంలోనే ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి, కారం తక్కువైతే కారం వేసుకోండి. చూడండి, తొందరగా అయితే బెండకాయ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నాను అండి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్న చింతపండు పేస్ట్ అండి. మనం గుజ్జు తీసుకొని పిసికి వేసే పని లేకుండా ఇలా వేసుకుంటే కనుక తొందరగా టైం సేవ్ అవుతుంది, మనకు గబగబా పని అయితే అయిపోతుంది. చూడండి, ఇలా వేసుకొని మళ్ళీ తగినన్ని వాటర్ మీకు తక్కువ అయితే కనుక వేసుకోండి. నాకైతే కొంచెం పులుసు అయితే తక్కువ అవుతుందని వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక ఉడికితే చాలండి, చిక్కబడిపోతుంది. చూడండి, నూనె అంతా పైకి తేలింది కదా. ఇంకా మనం ఆఫ్ చేసేసిన ఈ పెనం వేడికి కూడా కొంచెం చిక్కబడుతుందండి పులుసు అనేది. ఎలా ఉందో ఈ కర్రీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.